మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 24 పంచాయతీల టీడీపీ శ్రేణులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో 20 గ్రామాల టీడీపీ శ్రేణులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమని, అభ్యర్థి ప్రకటన విషయమై చంద్రబాబు ఎంపికకు కట్టుబడి ఉంటామని తీర్మానించుకున్నారు. మాడుగుల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని తీరుతామని, మాడుగుల నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని గెలుపు ధీమా వ్యక్తం చేశారు. గత కాలం నుంచి పార్టీ కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాల మేరకు అనేక అక్కడ చంద్రబాబు నాయుడు మీటింగ్ చేశారు, ఇక్కడ లోకేష్ మీటింగ్ చేశారు. 2 మీటింగ్లు కూడా ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళని ఆహ్వానించడం, ఆ స్టేజ్ మీద ముగ్గురిని కూడా చూపించడం. ఇద్దరు కొంతకాలం తిరిగారు, ఇప్పుడు 2 తిరుగుతున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చేస్తున్నారు కనుక నా అభిప్రాయం ఈ కార్యకర్తల సమావేశంలో చెప్పాల్సింది ఏంటంటే, పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మా గ్రామం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరికి వచ్చినా మనందరూ కష్టపడి పనిచేస్తేనే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఎవరో పేరు పెడితే ఆ పేరుకి చేద్దామని చెప్పి మా గ్రామం తరఫున నేను అభిప్రాయం చేస్తాను. శుభ్రంగా ఎవరికి వచ్చినా పనిచేద్దాం. మా గ్రామానికి పార్టీ ఎవరికి ఇచ్చినా సరే పనిచేస్తాం. ఇది బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ప్రతి గ్రామానికి వెళ్ళండి, నా గురించి చెప్పండి, నా కోట్లేమని చెప్పండి, క్యాండిడేట్ పక్కన పెట్టండి. క్యాండిడేట్ కాదు, రేపు నేను ముఖ్యమంత్రిని. ఈ గ్రామాల్లో నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, ఇప్పుడు క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, వీళ్ళందరూ ఏ రకంగా పనిచేస్తున్నారు అంతా డాష్బోర్డ్ మీద నా దగ్గర ఉన్నది. వాళ్ళందరినీ మర్చిపోను, వాళ్ళందరికీ తప్పనిసరిగా నేను మేలు చేస్తాను. మరి మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో ప్రయాణం చేయాలి తప్ప మనం గుద్దులాడుకుంటే, రాబులాడుకుంటే అవతల ఇంకో రకంగా అనుకోని మన వీళ్ళేమి చేయలేరురా, మళ్ళీ మనమే గెలుస్తామని ధీమాకాలు వెళ్ళిపోతారు. కాబట్టి దాన్ని మనం కొంచెం గ్రహించాలి. మా మల్కలాపల్లి గ్రామం వరకు మా మల్కలాపల్లి గ్రామ ప్రజలందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. పార్టీ స్టాండే మా స్టాండ్. పార్టీ నియమం ఏ నిర్ణయం అయినా దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా రామానాయుడు, ప్రసాద్ గారు, పివిజీ కుమార్ గారు కాదు, ఎవరొచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మీ మండల పార్టీ సమక్షంలో మా అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తున్నాం. పార్టీ స్టాండే మా స్టాండ్. ఇందులో 2 అభిప్రాయం లేదు. వ్యక్తులు కాదు ఇక్కడ మన కాన్సెప్ట్, పార్టీ వ్యవస్థ మన కాన్సెప్ట్. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే వెళ్ళామో మన నలుగురు ఇబ్బంది పడతాం. మాది గంగారం, నేను 119 నంబర్ పోటింగ్ వచ్చింది. మా గ్రామంలో అయితే మాట్లాడుకోలేదు, అసలు ఎవరికి చేద్దాం అన్నది మా పంచాయతీలు మన నాకు తెలియదు. నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.